హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకనమిక్ సర్వేని అయితే 2024-25 ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్ ఎంత ఉంది, 2024-25కి ఎంత ఉంది, 23-24కి ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పులు చేసింది చాలా క్లియర్ అండ్ డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఎకనామిక్ సర్వేలో. అయితే ఆంధ్రప్రదేశ్ అండర్ సివియర్ ఎకనామిక్ స్ట్రెస్ అనేసి ఒక చాలా పచ్చి నిజాన్ని అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా త్రూ ఎకనామిక్ సర్వే తెలియపరిచే ప్రయత్నం చేశారు. 2023-24కి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 85,922 కోట్లు, అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 7,432 కోట్ల రూపాయలు వచ్చి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 84,154 కోట్ల రూపాయలు. సో ఈ ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్కి అందాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో ప్రాపర్గా అందట్లేదు అనేసి మాత్రం చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే సాక్షిగా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ హెల్త్ మీద ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండేదానికి ప్రధాన కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో అందట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఎకనామిక్ సర్వే ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేశారు. అండ్ ఎకనామిక్ సర్వేలో ఇంకొక చెప్పిన ప్రధానమైన అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ హెల్త్ ఆర్ ఎకానమీ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండేదానికి రీజన్స్ ఏంటంటే రెవెన్యూ బేస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ రెవెన్యూ బేస్ తగ్గిపోయింది, ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ పెరిగిపోయింది, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ అయితే పెరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ బేస్ ఉండొచ్చు, ఎక్స్పెండిచర్ పెరగడం అంటే కొంత కాంట్రాక్టులకు ఇచ్చే ప్రయత్నంలో కాంట్రాక్ట్ పనులు మొదలుపెట్టే దాంట్లో పెరిగి ఉండొచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఆబ్వియస్గానే పెంచి ఉంటారు వీళ్ళు, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ పెరిగి ఉండేదానికి ఆస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర నుంచి ఎంత అప్పు చేశారు కూడా ఇప్పుడు ఫ్యూ మినిట్స్లో నేను చెప్తాను. తర్వాత వెల్ఫేర్ గురించి అప్పులు పెరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పటికీ వీళ్ళు వచ్చి చేసినటువంటి వెల్ఫేర్ అడిషనల్గా ఏం లేదు. ఒక పెన్షన్కి 1,000 రూపాయలు పెంచడం తప్ప వీళ్ళు అడిషనల్గా వెల్ఫేర్ చేసింది ఏం లేదు. ఇస్తున్నటువంటి 3 గ్యాస్ సిలిండర్లు ఏవైతే సంవత్సరానికి ఇచ్చేది ఉందో అది ఎక్సైజ్ పాలసీ ద్వారా వచ్చిన డబ్బుతో ఆ డబ్బుని డైవర్ట్ చేసేసి ఆ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ అనేది అసలు ఎక్కడ పడకేసేసింది. ఇస్తామన్నటువంటి తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారు, కానీ వెల్ఫేర్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభావ కూడా నెక్స్ట్ క్రాపింగ్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు. దానివల్ల కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ హెల్త్ మీద బర్డెన్ పడేదానికి ఆస్కారం లేదు. కానీ వీళ్ళు చెప్పే కాకి లెక్కలు అయితే చూడండి ఎంత దారుణంగా వెల్ఫేర్ని నెపం నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ఎకనామిక్ హెల్త్ మీద బర్డెన్ పెరిగిందని చెప్పడం కొంతవరకు మనం నమ్మాలి. ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట ఇది. అయితే వీళ్ళు చెప్పేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలు అద్భుతం అని చెప్తున్నారు. బయట మీటింగుల్లో చెప్పేది ఒకటి వీళ్ళు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ గవర్నమెంట్ డ్రాఫ్ట్స్లో చెప్పేది, గవర్నమెంట్ డేటాలో చెప్పేది, ఎకనామిక్ సర్వే లాంటి దాంట్లో బడ్జెట్లో వీళ్ళు చెప్పేది అవి అసలైన నిజాలు. కానీ జనాలందరూ ఎకనామిక్ సర్వే చదవరు కాబట్టి, ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి డేటా జనాలు ఎక్కువ మంది తెలుసుకోరు కాబట్టి వీళ్ళు మీటింగ్లో చెప్పేదే నిజం అనేసి సోషల్ మీడియాలో వీళ్ళు ఊదర కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదేదో చేస్తుందనేసి. కానీ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఫ్లో ఏదైతే ఉందో అనుకున్నంత రావట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద బర్డెన్ పెరుగుతూ ఉంది. ఒక పక్క ఎకనామిక్ రెవెన్యూ బేస్ పడిపోయింది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, వెల్ఫేర్ పెరుగుతుంది, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్లు పే చేసుకోవాలా. ఇవన్నీ పే చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లేదు, ఇంకో పక్క సెంటర్ నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు రావట్లేదు అనేసి చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే సాక్షిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బయట వీళ్ళు చెప్పేది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది, మన నరేంద్ర మోదీ ఏ రాష్ట్రానికి ఇవ్వనట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారని బోత్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు భజన చేసే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీతో రాజకీయ అవసరాల కోసం వీళ్ళు. అండ్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ యొక్క డెట్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. బై ద ఎండ్ ఆఫ్ 2023-24కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అప్పులు
4,91,734 కోట్ల రూపాయలు. 4,91,000 అంటే దగ్గర రఫ్లీ 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పు. కానీ ఈ టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? బై ద ఎండ్ 2023-2024 ఎండ్కి, అంటే లాస్ట్ ఎకనామిక్ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంకి ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి దగ్గరగా 5 లక్షల కోట్లు. ఆ 5 లక్షల కోట్లలో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, అద్భుతమైన వెల్ఫేర్ చేసి ఉన్నారు అక్కడ. ఇంత చేసి కూడా 5 లక్షల కోట్లు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అప్పులు అయితే 5,64,488 కోట్ల రూపాయలు. అంటే ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత అంటే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు. 73,000 కోట్లు 10 నెలల్లోనే. ఈ లెక్కన ఇదే యావరేజ్ని లెక్క పెట్టుకుంటూ పోతే మనం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేయబోయే అప్పు ఎంత ఉంటుందంటే దగ్గరగా అదొక 5 లక్షల కోట్లు ఈజీగా దాటిపోతుంది. సో వీళ్ళు చెప్తున్నటువంటి కాకి లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద అప్పులు భారం మోపి వెళ్ళిపోయారంటున్నారు. కానీ ఎకనామిక్ సర్వేలు వీళ్ళు చెప్తుంది లెస్ దెన్ 5,000 CRకు 5 లక్షల కోట్ల రూపాయలు. అంటే వీళ్ళ లెక్కలు చూడండి. కానీ వీళ్ళు 9 నెలల్లోనే వీళ్ళు చేసిన అప్పు ఎంత? 73,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ అప్పులు కూడా ఏ సోర్సెస్ నుంచి, ఏ సోర్స్ని వదలలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసే విషయంలో మార్కెట్ బారోయింగ్స్కి వెళ్ళారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకున్నారు, స్మాల్ సేవింగ్ బాండ్స్ నుంచి తీసుకున్నారు, PF నుంచి ప్రావిడెంట్ ఫండ్ నుంచి అప్పు తీసుకున్నారు. ఇవి కాకుండా వేరే సోర్సెస్ నుంచి కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఎకనామిక్ సర్వేలో, అదర్ సోర్సెస్ అని కూడా మెన్షన్ చేశారంటే ఎక్కడెక్కడైతే అప్పు పుడుతుందో ప్రతి ఏజెన్సీని, ప్రతి గవర్నమెంట్ నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ని, ప్రపంచ బ్యాంక్ నుంచి ప్రతి దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చి గత 9 నెలల కాలంలో 73,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరంలోనే. నాకు తెలిసి బయట కనిపించే లెక్క ఇది, బయట కనపడని లెక్క నాకు తెలిసి ఇంకొక 30,000-40,000 కోట్లు ఉంటుంది. ఓవరాల్గా 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 9-10 నెలల కాలం అయితే చేస్తుంటారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వీళ్ళు చెప్పినట్టు 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు కాదు, అది లెస్ దెన్ 5 లక్షల కోట్ల కంటే తక్కువే ఉంది. 4,91,734 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పు. అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య కాలంలో చేసిన అప్పు కూడా కలిపిది. అంటే హార్డ్లీ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో జరిగినప్పుడు నాకు తెలిసి 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు జరిగి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 నెలల కాలంలోనే 73,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడంటే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 29లో దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత అప్పు భారం మోపుతారో మనం చూడాల్సింది. ఒక పక్క అప్పులు పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇంకో పక్క వీళ్ళు ఊదరగొడుతున్నట్టు బయట మీటింగుల్లో ఊదరగొట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ వరదల్లా పారి వస్తుందని చెప్పేటువంటి బయట మీటింగుల్లో చెప్పేదానికి ఎకనామిక్ సర్వేలో వీళ్ళు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ రావట్లేదని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ, ఈ 3 పార్టీలు, 3 మనుషులు కలిసి ఒక తీరమైన అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ అబద్ధాలతో వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనేది మాత్రం ఏ క్వశ్చన్ కూడా ఈ 3 నిజాలు చెప్పట్లే. 3కి తెలిసింది ఒకటే, అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చడం, అబద్ధాలతో జనాల్ని మోసం చేయడం తప్ప వీళ్ళకి తెలిసింది ఇంకోటి అయితే లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు టైం అండ్ అగైన్ 2024 అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పింది సంపద సృష్టిస్తా దాన్ని పేదలకు పంచుతాను ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ రెవెన్యూ బేస్ పడిపోతుందంటే చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం ఆయన వల్ల కాని పని అనేసి చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది. చాలా ప్రస్ఫుటంగా ఈయనకు సంపద సృష్టించడం చేతకాకనే 73,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి సోర్స్ని ఉపయోగించుకొని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సోర్స్ని ఉపయోగించుకొని 73,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు జస్ట్ 9-10 నెలల కాలంలోనే. సో సంపద సృష్టి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం వాడిన ఒక పెద్ద స్టంట్ తప్ప నిజానికి ఈయనకు సంపద సృష్టించడం చేత కాదు అనే దానికి ఈ 73,000 కోట్ల రూపాయలు 9-10 నెలల కాలంలో చేసిన అప్పు క్లియర్గా చెప్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ క్లియర్గా రావట్లేదని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అది నేనేం చెప్పట్లా, లేకపోతే అపోజిషన్ పార్టీలో ఎవరు చెప్పట్లా. సో వీళ్ళు బయట ఊదరగొడుతుంది, మోడీ సపోర్ట్ చేస్తున్నాడు అనేది మాత్రం పచ్చి అబద్ధం అనేది మాత్రం ఇక్కడతో క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.